మెంటల్ హెల్త్ అనగానే ఒక మనిషి తన సగటు జీవితంలో తన పనిని తన కెపాసిటీకి అనుగుణంగా చేసుకోగలగడము, తను జీవితంలో వచ్చిన కష్టాలను నిలబడగలగడము, తను ఎటువంటి భావోద్రేగాలకి గురవ్వకుండా స్టేబుల్ మైండ్తో ఉండడము, దాని ఎమోషనల్ వెల్బీయింగ్ అంటారు. అండ్ సైకలాజికల్ వెల్బీయింగ్, మానసికంగా క్షేమంగా ఉండడము, అండ్ సొసైటీ వెల్బీయింగ్, సామాజికంగా క్షేమంగా ఉండడం అన్నదాన్ని మెంటల్ హెల్త్ అంటాము. ఈ 3 కాంపోనెంట్స్ మెంటల్ హెల్త్లో చాలా ఇంపార్టెంట్. నా పేరు డాక్టర్ శాంతి నవ్యత, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, ఆశా హాస్పిటల్స్. అండ్ మెయిన్గా ఉమెన్స్ మెంటల్ హెల్త్ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే, మనకు వచ్చిన రీసెంట్ WHO రిపోర్ట్స్ ప్రకారం మనకున్న అన్ని మెంటల్ ఇల్నెస్లో కన్నా డిప్రెషన్ అన్నది 41.9%, అంటే 42% ఎక్కువగా ఉంది. ఆ 42%లో ఆడవాళ్ళలో 29.3%, అంటే ఆల్మోస్ట్ 30% ఆడవాళ్ళు డిప్రెషన్కి లోనై ఉన్నారు. దీనికి అనేక రకమైన కారణాలు ఉండొచ్చు. ఇవాళ రేపు ఉన్న పెళ్లి అయిన ఆడవాళ్ళలో 2/3 మ్యారీడ్ ఉమెన్కి డొమెస్టిక్ వైలెన్స్ వల్ల ఇబ్బంది కలగడం, లేదంటే సెక్షువల్ అసాల్ట్ వల్ల, అనేకమైన హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. ఆడవాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళ లైఫ్ సైకిల్లో రకరకాలైన స్టేజెస్లో వాళ్ళ హార్మోన్ ఇంబ్యాలెన్స్ని ఫేస్ చేస్తారు. ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా వాళ్ళు సెన్సిటివ్ అయ్యడం వల్ల ఉమెన్స్ మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ స్టేజ్ ఏంటో అంటే, ఎప్పుడు ఆడవాళ్ళకి రెగ్యులర్గా నెల వచ్చే పీరియడ్స్. ఈ పీరియడ్స్కి 1 వీక్ ముందు నుంచి కొందరు చాలా సెన్సిటివ్ అయిపోతారు, చాలా లోన్లీ ఫీల్ అవుతారు, కారణం లేకుండా ఏడుస్తారు, కోప్పడతారు, పిల్లల్ని కొడతారు, చిరాకు పడతారు, వాళ్ళ యూజువల్ సెల్ఫ్ లాగా ఉండరు. ఆ పీరియడ్ వచ్చే 7 days ముందు నుంచి ఉన్నది, తర్వాత పీరియడ్ వచ్చిన నెక్స్ట్ 3-4 daysకి నార్మలైజ్ అవుతూ ఉంటుంది. ఎందుకు అంటే అప్పటి నుంచి హార్మోన్స్ కొంచెం నార్మల్ స్టేజ్కి వస్తాయి. సో ఎవరైతే బాగా సెన్సిటివ్ ఉంటారో, ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల, ఎక్కువ సెన్సిటివ్నెస్ వల్ల దీన్ని ప్రీ మెన్స్ట్రల్ డిస్ఫోరిక్ డిజార్డర్ అంటారు, అందులో ల్యాండ్ అవుతారు. సెకండ్ ఎప్పుడు అంటే, ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీలో శిశువుని గర్భం దాల్చడము, ఆ శిశువుకు కావాల్సినవన్నీ సమకూర్చడంలో ఆడవాళ్ళ బాడీ చాలా చేంజెస్ అవుతుంది. శిశువు బయటకు వచ్చిన వెంటనే కూడా ఆ చేంజెస్ అన్ని, ఆ హార్మోన్స్ అన్ని మళ్ళీ నార్మల్ అవ్వడానికి ఒక రకమైన రష్ ఫామ్ అవుతుంది. ఈ హార్మోనల్ రష్లో కొందరు సెన్సిటివ్ అయిపోయి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్లో ల్యాండ్ అవుతారు. అంటే అప్పుడే కొత్తగా తల్లులైన వాళ్ళు ఏనో తెలియని భయం, ఆందోళన, పిల్లలకి పాలు సరిపోతాయో లేదో అనే భయం, సపోర్ట్ లేకపోవడం, నిద్రలేని రాత్రులు గడపడం, ఇది ఇంకా పెరిగే కొద్దీ, సెన్సిటివ్ అయిపోయే కొద్దీ, ఇంబ్యాలెన్స్ ఎక్కువ అయ్యే కొద్దీ కూడా ఏడుపు, కోపం, ద్వేషం, చిరాకు, లోన్లీనెస్. అదే కాకుండా వాళ్ళు ఇంకెంత సివియర్ స్టేజెస్కి వెళ్ళిపోతారంటే, ఆ బిడ్డ తన బిడ్డ కాదనుకోవడం, బిడ్డ మీద ద్వేషం పెంచుకోవడం, అంత సివియర్ స్టేజ్కి వెళ్తారు. దీన్ని పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటారు. థర్డ్ స్టేజ్ వచ్చేసరికి యూజువల్లీ 40 to 50 years ఏజ్ గ్రూప్, దాన్ని పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్ అంటాం. ఆ ఏజ్ గ్రూప్లో ఆడవాళ్ళలో నుంచి చదువు రీత్యానో, ఉద్యోగ రీత్యానో బయటికి వెళ్ళడం వల్ల వాళ్ళు ఒంటరితనాన్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ హార్మోనల్ చేంజెస్ ఎక్కువగా ఉండడం వల్ల తెలియని ఆందోళన, కంగారు, ఒక చోట కూర్చోలేకపోవడం, ఏం మాట్లాడినా కోపం రావడం, చిరాకు పడడం, కారణం లేకుండా ఏడడం, చనిపోవాలన్న ఆలోచనలు రావడం, నిద్ర లేకపోవడం, సరిగా తినలేకపోవడం, ఇవన్నీ కూడా పోస్ట్ మెనోపాజల్ సిండ్రోమ్ అంటారు. ఇది 40 to 50 years ఏజ్ గ్రూప్ యూజువల్లీ మనం నోటీస్ చేయొచ్చు. ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల ఉమెన్స్ మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ వీటన్నిటికీ కూడా రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అది మీరు మీ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే పేషెంట్ విధానం ప్రకారం మెడిసిన్ కావాలో, కౌన్సిలింగో, లేకపోతే రిలాక్సేషన్ టెక్నిక్స్ వాళ్ళు మీకు అడ్వైస్ చేస్తారు. ఇవన్నీ కాకుండా ఒక ఆరోగ్యవంతమైన స్త్రీ ఒక ఆరోగ్యవంతమైన ఫ్యామిలీని ఇస్తుంది, విచ్ ఇస్ ఒక ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది. ఉమెన్ హ్యాస్ ఎ పవర్ టు క్రియేట్, జన్మనిచ్చే శక్తి, నర్చర్, పోషించగలిగే శక్తి, ట్రాన్స్ఫార్మ్, వృద్ధికి తీసుకొచ్చే శక్తి. అందుకనే సృష్టి మనకు ఆడవాళ్ళకి ఒక అద్భుతమైన వరాన్ని ఇచ్చింది. హ్యాపీ ఉమెన్స్ డే.